హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో పాన్ ఇండియా లీగ్ అయితే జరగబోతుంది. ఇక నలుగురు గ్రూప్స్గా అయితే ఇక్కడ డివైడ్ అయిపోయారు. తెలుగోళ్ళు, తమిళోళ్ళు, మలయాళీస్, అలాగే కన్నడ వాళ్ళు. ఇక ఈ 4 బ్యాచుల్లో కొంతమంది ఒక్కొక్కరు ఎవరు ఏ గ్రూప్‌లోకి తీసుకురావాలా అని చెప్పేసి వీళ్ళని ఒక వేలంపాట టైప్‌లో వీళ్ళకి కొన్ని ఇప్పుడు యాదమ్మ రాజునొచ్చి ఎవరు తీసుకోవాలి అని చెప్పేసి ఇతన్ని బెట్టింగ్ లాగా చేస్తూ ఉంటారు. ఇక బెట్టింగ్ చేస్తూ యాదమ్మ రాజు హౌ మచ్ యూ వాంట్ బెట్, ఐ వాంట్ బెట్ అనగానే ఇక ఇవేంటి బిట్టా అన్నట్టుగా ఏదో అంటాడనమాట. ఇక దాంతో ఒరే బాబు అది బెట్టు కాదురా, నీ మీద ఎంత పెట్టాలి అన్నట్టుగా చెప్పి ఇక ₹15కి ఇతన్ని మేము బెట్ చేస్తున్నాము. ఇతన్ని ఎంత ₹15 ఇతని రేటు. సో మీరు ఎంత బెట్ చేసి ఇతన్ని కొంటారు అని చెప్పగానే ఇక ఎవ్వరూ చేతులెత్తరు యాదమ్మ రాజుకి. ఇక తనైతే అందరినీ అడుగుతూ ఉంటాడు, రే ఎవరో ఒక నన్ను కొనుక్కోండిరా ప్లీజ్ రా, మీ గ్రూప్‌లో చేర్చుకోండి అన్నట్టుగా అంటూ ఉంటే ఇక పాపం ప్రిన్సీ ఒకటే ₹16కి నేను కొంటున్నాను అన్నట్టుగా, ఇక ఎవరు కొనట్లేదు కదా, నాకు ఇష్టం లేకపోయినా నేను కొనుక్కుంటున్నాను అని చెప్పేసి యాదమ్మ రాజుని ₹16కి కొంటది. ఇది నిజంగా చాలా షేమ్‌గా ఉంది కదా పాపం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన సంధ్యాని ఎవరు ఎంత కొంటున్నారు, తనకొచ్చేసి ₹215 సంథింగ్ ఏదో చెప్పగానే ఇక మన కన్నడ వాళ్ళు అంటే ఇక మన రక్ష అయితే తనకి ఏకంగా ₹350 అలాగా చెప్పి తననైతే తీసుకోవడం జరిగిందనమాట తన గ్రూప్‌లోకి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రీతుకి వచ్చేసి ₹21 మేము బెట్ కాస్తున్నామని చెప్పగానే ఇక బాలు వచ్చి ₹250 అనగానే ఇక హరి అంటాడు, తానే నమ్మట్లేదు, ₹21కి పెట్టిన అమ్మాయిని 250కి కొంటున్నావు, అయినా బాలు నువ్వేంటి కొంటున్నావు అని చెప్పేసి ఇక శ్రీముఖి కూడా అడుగుతూ ఉంటుంది, రీతు నువ్వేంటి కొంటున్నావు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా అని. ఇక దాంతోపాటు సంధ్య వచ్చేసి బాలు నువ్వు ఎవరి మాట వినుకు, మనం బెట్ కాసి తన రీతుని మన దగ్గర తీసుకుందామని చెప్పగానే ₹300 అని చెప్పగానే ఇక తన సైడ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళ గ్రూప్‌లోకి. అంటే రీతు వీళ్ళంతా వచ్చేసి తమిళోళ్ళ సైడ్ అయితే వెళ్ళిపోయారు. ఇక మన శ్రీముఖి వచ్చేసి బాలు నువ్వు నన్ను చీట్ చేసావు కదా, నువ్వు ఒక అమ్మాయిని బెట్ కాసి కొన్నావు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇలాగా భలే సరదాగా సాగిపోతుంది. అలాగే చాలా రోజుల తర్వాత జింగ్ అమేజింగ్ టైప్‌లో సో ఒక తమిళ అతను వచ్చి అక్కడ కింద పడిపోయిన సెల్ ఫోన్‌ని అలా లిఫ్ట్ చేసి తీసుకోవడము, నిజంగా ఒకరి చేతిలో నుంచి ఒకరికి వైబ్రేషన్ అంటే ఇట్లా చేయి పెట్టగానే పక్కన వాళ్ళకి ఆ వైబ్రేషన్ తగలడము నిజంగా సూపర్‌గా చేస్తాడు. అది మాత్రం అమేజింగ్‌గా అనిపిస్తుందనమాట. ఇక హరినైతే ఎట్లాగా గుచ్చుకున్నట్టు, కొట్టినట్టు ఇలాగ ఎవరు కొట్టకుండానే తనకు అలాంటి డిఫరెంట్ ఫీలింగ్స్ అయితే తెప్పిస్తూ ఉంటాడనమాట. నిజంగా సూపర్‌గా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి గేమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయనే చెప్పాలి. ఇక మన తెలుగోళ్ళు ఎవరు రోహిణి, మన శ్రీకర్. మన రోహిణిని ఒక డబ్బాల లాంటి దాంట్లో పెట్టి రోల్ చేయాలన్నమాట చివరి దాకా ఎవరు వెళ్తారని. ఇటు సైడ్ వచ్చి శ్రీ సత్య, ఇటు సైడ్ వచ్చి రోహిణి ఆ డబ్బాలో ఉంటారు. వాళ్ళని రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక శ్రీ సత్యాన్ని ఈజీగా రోల్ చేసేయొచ్చు కదా. రోల్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బెలూన్ని ఊది పగలగొట్టాలి. ఇక చూసుకోండి మన శ్రీ సత్య అయితే గెలిచింది. ఇక రోహిణి ఊదుతూనే ఉంది. అదొక విచిత్రమైన సౌండ్, ఏంటమ్మా ఆ సౌండ్ అని చెప్పి హరి అయితే అంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన యాదమ్మరాజు అలాగే ఇటు సైడు సంధ్య వీళ్ళిద్దరికి గేమ్ పెట్టినప్పుడు సంధ్య ఓడిపోతుంది, యాదమ్మరాజు గెలుస్తాడు. చూసారా ₹16 పెట్టి కొన్నారు, కానీ ఆ అబ్బాయే మీకు మార్కులు తీసుకొచ్చాడు కదా అని చెప్పేసి ఇలాగా చెప్తూ ఉంటారు. ఇలా చాలా సరదాగా వీళ్ళైతే ఒకరి మీద ఒకరు పంచెస్ వేసుకుంటూ అద్దర కొట్టేస్తారని చెప్పాలి. ఏది చేసినా శ్రీముఖి ఉంటే అక్కడ సందడని చెప్పుకోవచ్చు. ఇలాంటి సరదా ఆటలు ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా స్టార్ మా పరివారాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈసారి చాలా సరదాగా సాగిపోతుంది పాన్ ఇండియా లీగ్. ఇక బాలుని కూడా ఒక ఆట ఆడుకుంటుంది.